Daily. Taste the Daily. తమిళనాడు కరూర్ తొక్కిస్లాట ఘటనపై ప్రస్తుతం విచారణ కొనసాగుతోంది. దానికి సంబంధించిన బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. పోలీసుల ప్రాథమిక విచారణ ప్రభుత్వం ఏర్పాటు చేసిన కమిషన్ ప్రస్తుతం విచారిస్తోంది. ఘటనా స్థలాన్ని రిటైర్డ్ జడ్జ్ అరుణ జగదీశన్ పరిశీలించారు. ఘటనపై కుట్ర కోణం అనుమానాలు ఉన్నాయంటూ హైకోర్టులో టీవీకే పిటిషన్ దాఖలు చేసింది. సిబిఐ ఎంక్వైరీ కోరుతూ వేసిన పిటిషన్ పై ఇవాళ విచారణ జరగనుంది. పవర్ కట్ లాఠీ చార్జ్ తోనే తోపులాట జరిగిందని టీవీకే ఆరోపిస్తోంది. దీనిపై ప్రభుత్వ శాఖలు వివరణిచ్చాయి. లాఠీ చార్జ్ జరగలేదని పోలీసులు ప్రకటించగా విజయ్ మీటింగ్ పాయింట్ కు వచ్చాక పవర్ ఆఫ్ చేయలేదంటూ విద్యుత్ శాఖ ప్రకటించింది. మరోవైపు టీవీకే చీఫ్ విజయ్ సభలకు అనుమతి ఇవ్వద్దంటూ కన్నన్ అనే న్యాయవాది పిటిషన్ దాఖలు చేశారు. ఘటన జరిగిన ప్రాంతంలో గాయపడ్డారు కన్నన్. ఇవాళ తమిళనాడు వ్యాప్తంగా బంద్ కి వ్యాపార సంస్థలు నిర్ణయించుకున్నాయి. మృతులకు సంతాపంగా బంద్ చేపట్టినట్లు ప్రకటించాయి. ఇక కరూర్ తొక్కిస్లాట చుట్టూ రాజకీయ రగడ రాచుకుంది. కొందరి కుట్ర వల్లే ఇంతటి విషాదం జరిగిందని టీవీకే అనుమానాలు వ్యక్తం చేస్తోంది. సభకు అనుమతికి మించి జనం రావడంతోనే తొక్కిస్లాట జరిగిందని ప్రభుత్వం చెప్తోంది. సభకొచ్చిన జనం చెట్లు ట్రాన్స్ఫార్మర్లపైకి ఎక్కడంతో అరగంట పాటు పవర్ కట్ చేశామన్నారు సర్కార్. రాళ్లు రువ్వారన్న టీవీకే అనుమానాల్లో ఎలాంటి వాస్తవం లేదంటోంది. ప్రభుత్వానిదే బాధ్యత అంటోంది బీజేపీ అన్నాడీఎంకే. ప్రభుత్వం ఏర్పాటు చేసిన కమిషన్ పై తమకు నమ్మకం లేదన్నారు బీజేపీ నేత అన్నమలై.